హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అలిజాస్ కిచెన్. ఈరోజు కాజు చికెన్ ఎలా చేద్దామో చూసేద్దామా? రండి చూసేద్దాం. దానికి కావాల్సింది ఒక 800 గ్రాములు చికెన్, ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటా, పచ్చిమిర్చి ఒక 10-12. పచ్చిమిర్చిని మధ్యలో చక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటా నైస్గా కట్ చేసుకోవాలి. ఒక 80 గ్రాముల నుండి 100 గ్రాముల దాకా జీడిపప్పు, ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా, అర స్పూన్ పసుపు, 1 స్పూను కారం. తర్వాత మనము కొబ్బరి తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు, ఆ చిన్న కొబ్బరికాయ తీసుకోవాలి. హాఫ్ కప్ తీసుకొని దాంట్లో చిక్కగా పాలు తీసుకోవాలి. పాలు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకొని కడాయి వేడైంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనకు దాంట్లో జీడిపప్పుని వేయించేద్దాం. అంటే లో ఫ్లేమ్ పెట్టాలి, లో ఫ్లేమ్లోనే వేగాలి. జీడిపప్పు వేగింది. ఇప్పుడు ఆ జీడిపప్పును ఒక గిన్నెలో తీసేసుకుందాం. తీసుకొని ఇప్పుడు మనకు చికెన్కి సరిపడంత ఆయిల్ దాంట్లో వేసేసుకుందాం. ఆయిల్ వేడయింది. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు, దాంట్లో వేసేద్దాం. వేసేసి కాసేపు వేగనిద్దాం. వేగిన తర్వాత మనం తీసి ఉంచుకున్న 2 రెబ్బలు కరివేపాకు కూడా దాంట్లో వేసేద్దాం. కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుదాం. మీడియం ఫ్లేమ్లోనే వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా, పచ్చిమిర్చి, పుదీనా ఇవంతా దాంట్లో వేసేద్దాం. పుదీనా ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేద్దాం. దాన్ని లాస్ట్లో చల్లుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఇవన్నీ వేగనిద్దాం. ఇప్పుడు చికెన్కి సరిపడంత సాల్ట్ 1 స్పూను వేసుకొని, టమాటా ముక్కల్లో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు చిల్లీ సాస్ వేసుకొని దాన్ని కూడా అలా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు తీసుంచుకున్న మనము చికెన్ మసాలా, పసుపు దీన్ని కూడా దాంట్లో వేసేసి అలాగ పచ్చి స్మెల్ పోయేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి అలా వేగించాలి. ఇప్పుడు పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం తీసుంచుకున్న కారం దాంట్లో వేసేద్దాం. అంటే మనం ఇంకా ఎక్కువగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే అంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక అర స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుంచుకున్న చికెన్ని దాంట్లో వేసేసి మసాలా అదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మీకు నేను వీడియోలో ఎలా చూపెట్టాను అలానే బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ చికెన్ ఉడికేదాకా మూత పెట్టేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకు అడుగు పట్టేస్తుంది. హై ఫ్లేమ్ పెట్టండి, లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకండి. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చి స్మెల్ మనకు పోవాలి అంటే హై ఫ్లేమ్లోనే ఉడకాలి. మధ్యలో 1-2 సార్లు కదుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, అలాగా చికెన్ ముక్కలు కూడా ఉడికాయి. ఇప్పుడు అలా చికెన్ నుండి ఆయిల్ కూడా సపరేట్ రావాలి. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పుని తీసి దాంట్లో వేసేద్దాం. వేసేసి బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం, ఒక 2 నిమిషాలు అంతే. మూత పెట్టిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకుందాం. మళ్ళీ ఒకసారి కదుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కొత్తిమీర, దాన్ని కూడా దాంట్లో జల్లేద్దాం. కొత్తిమీరని అలా పైగా జల్లి ఒకసారి చికెన్ని బాగా కలుపుకుందాం. బాగా కలిసిపోవాలా, కొత్తిమీర అదంతా కలిసిపోవాలా. కలిసిపోయేటట్టుగా కలుపుకొని ఇప్పుడు మనం తీసుంచుకున్నాం కదా కొబ్బరి పాలు, దాన్ని దాంట్లో వేసేద్దాం. కొబ్బరి పాలని కూడా వేసేసి ఎక్కువసేపు కాదు, 1 నిమిషం అలా తెరలు వస్తున్నప్పటికి స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట. సరే కలుపుకుందాం. కొబ్బరి పాలు అదంతా చికెన్లో కలవాలి కదా, చికెన్ ముక్కల్లో పట్టాలి కదా. అంటే మనం కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. అంతేనండి, కాజు చికెన్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వేడిగా కాజు చికెన్ రెడీ. అబ్బా ఇదేంటో వింత, మేమేం చేసుకోలేమా, మాకేమీ తెలియదా అనుకొని కొంతమంది అనుకుంటారు.
తెలుసు. కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసమే అనమాట వీడియో. చాలామంది మనకన్నా తలపండినోళ్ళుంటారు. కానీ ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా చాలామంది కాలేజీ డేస్ అయిపోగానే పెళ్ళిళ్ళు చేసేయడం, వాళ్ళకి వంటలు రాకపోవడం, నానా మాటలు ఇంకా ఎళ్ళిపోయి ఇబ్బంది పడే కన్నా, ఇలాంటి వీడియోస్ చూసి మీరు కూడా నేర్చుకుంటారని పెట్టాను.